అరే గిల్లు నీకైతే ఎంత కష్టం వచ్చిందిరా. నేను కనుక గుజరాత్ టైటన్స్లో ఉండింటే ఈ పాటికే పాయింట్స్ టేబుల్లో నంబర్ 1 పొజిషన్లో పెట్టేవాడిని. నేను పోయినాక మీ పరిస్థితి చూస్తూ ఉంటే నాకైతే చాలా జాలేస్తూ ఉంది. అవును హార్దిక్ బ్రో, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు షమి ఉండింటే ఈ పాటికి మన గుజరాత్ టైటన్స్ అయితే టాప్ పొజిషన్లో ఉండిన్నావు. అందుకే ఇప్పుడు ఇన్ని అవస్థలు పడుతున్నాం. అయినా మాకు ఇప్పుడేం అంత డ్యామేజ్ ఏం లేదు. షమి ఉండింటే ఈజీగా కవర్ అయిపోయిన్నావు. మా టీంతో పోలిస్తే మీ టీమే ఫుల్ స్ట్రగుల్ అవుతా ఉండదు. మేమైనా ఇప్పటికే 2 మ్యాచ్లన్నా గెలిచాం. మీరు గెలిచింది కేవలం ఒకటే. అరే గిల్లు, నువ్వైతే చూస్తూనే ఉండు. ఇప్పటికి మేము గెలిచింది ఒకటి మాత్రమే. ఆ 1 4 అవుతుంది, 4 8 మ్యాచ్లు అవుతుంది. అలాగే 6వ ట్రోఫీ కూడా వస్తుంది. మీరు కొట్టుకోవడం ఆపండి. పాయింట్స్ టేబుల్లో టాపర్స్ మేము. వరుస పెట్టి 4 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచాం. మీ ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా ఈజీగా పీకి పారేస్తాం. ప్రస్తుతానికైతే మా టీంలో అందరూ ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో చూసిరు కదా, సెంచరీ కొట్టి కమ్బ్యాక్ ఇచ్చిండు. ఇక మా టీంలో ఏకైక ప్లేయర్ ఫామ్లో లేనిది ఎవరంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఒక్కడే. వాడు కనుక ఫామ్లో వచ్చినా అంటే ఈసారి మాదే టైటిల్. ఈ జైస్వాల్ ఫామ్లోకి రావడం మాత్రం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. ఎప్పుడో ఎందుకో ఈ గుజరాత్ పైన ఎంతో కొంత కొడతా, లేదంటే సెంచరీనే కొడతా, ఫామ్లోకి వస్తా. నువ్వు ఫామ్లోకి రావాలంటే మా దగ్గర ఉన్నది అల్లా టప్ప బౌలింగ్ లైనప్ కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్. లాస్ట్ మ్యాచ్ చూసారు కదా, లక్నో వాళ్ళు 160కే పిసికినాం. కావాలంటే నిన్ను డక్అవుట్లోనే కుక్కోబెడతాం, చూసుకోండి. నా జుట్టు రంగు నా జుట్టు కలర్ మారినంత వరకే మీ ఆటలు. ఒక్కసారి కలర్ మారిందా, వన్స్ అపాన్ ఏ టైం చూసిరు కదా ఎలా కొట్టానో, ఈసారి కూడా అలానే కొడతా. అది కూడా మ్యాచ్ ఎక్కడ అనుకుంటుంది, మా జైపూర్లో. చూసుకోండి, చితగ్గొట్టేస్తాం మీ బౌలర్లందరినీ. పాయింట్స్ టేబుల్ టాపర్స్ అని మీరైతే ఎక్కువ బిల్డప్ ఇవ్వకండి. మేము కూడా 2 సీజన్లో టాపర్గానే ఉన్నాం. ఈ మ్యాచ్ మిమ్మల్ని పిసికి ఒక్కో మెట్ట ఎక్కుని టాప్ పొజిషన్లోకి వస్తాం, చూసుకోండి. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుజరాత్ గెలుస్తుందా లేదంటే ఆర్ఆర్ గెలుస్తుందా? అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.